రైట్ తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పైడి జయరాజ్ ఫోటో చిన్నదిగా పెట్టారని తెలంగాణ వాదులు ఆందోళనకు దిగారు. ఛాంబర్ లో సినారే ఫోటో ఎందుకు లేదని ప్రశ్నించారు. నిర్మాతల మండలి లోపలికి చొచ్చుకొని పోయేందుకు యత్నించారు. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్ తో గొడవకు దిగిన పాషం యాదగిరి తెలంగాణ వాదులతో కలిసి ఆంధ్ర గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల రంగప్రవేశంతో వివాదం సద్దుమణిగింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఏవై స్వామి ఉన్నారు. స్వామి, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో కాస్త ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. తెలంగాణ వాదులు అక్కడ వైపు ప్రముఖ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రముఖ కవి సినారేకు, అదేవిధంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత తెలంగాణలో వైపు బాలీవుడ్ లో తన సత్తా చాటినటువంటి పైడి జయరాజు లాంటి నటులకు సంబంధించి తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో తెలుగు ఫిలిం ఛాంబర్ లో వారికి సరైన ఒక గౌరవం లభించట్లేదని చెప్పి తెలంగాణ వాదులు అక్కడ కొంత ఆందోళన దిగారు. దాంతో అక్కడ సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరితో పాటు మిగతా వాళ్ళంతా కూడా అక్కడ లోపలికి వెళ్లి అక్కడటువంటి ఫిలిం ఛాంబర్ సంబంధించినటువంటి వారందరినీ కూడా ప్రశ్నించారు. అక్కడ వారి జయరాజు ఫోటో కావచ్చు, అదేవిధంగా ఇట సినారే ఫోటో అక్కడ ఎందుకు పెట్టలేదని చెప్పేసి నిర్మాతల మండలిని ప్రశ్నించే ప్రయత్నం చేయడంతో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రసన్న కుమార్ అనే ఒక వ్యక్తి వీరిని తోసివేశారని చెప్పేసి అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ నినాదాలు చేయడం జరిగింది. తెలుగు ఫిలిం ఛాంబర్ పేరుతోటి ఒకవైపు తెలంగాణ కళల్ని సంస్కృతిని చిన్నదనం చేసి చూస్తున్నారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ వేరే, ఆంధ్ర ఫిలిం ఛాంబర్ వేరే వేరే పెట్టుకోవాలని చెప్పేసి వారంతా కూడా ఆ నినాదాలు చేయడంతో కూడా పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాలు కాసేపు పోటాపోటీగా నినాదాలు చేయడంతో కూడా పాషం యాదగిరి ఆధ్వర్యంలో వాళ్ళంతా కూడా అక్కడ ఉన్న వారిని ప్రశ్నించారు. పోలీసులు వచ్చి ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో కూడా అక్కడి నుంచి వాళ్ళు నిష్క్రమించారు. రైట్, థ్యాంక్ యూ స్వామి.